హరే కృష్ణ. సుర ప్రవృత్తికి అసుర ప్రవృత్తికి తేడా ఏంటి? అసుర ప్రవృత్తి అంటే ఇంద్రియ భోగం. తమ ఇంద్రియ భోగం కొరకు ఎటువంటి తప్పు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఉదాహరణకి కృష్ణుడి మేనమామ అయిన కంసుడు. అతడు ఒకసారి ఆకాశవాణి మాటలు విన్నాడు. ఈ ఆకాశవాణి విన్న వెంటనే కంసుడు తన చెల్లెల్ని చంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు వసుదేవుడు మధ్యలో కల్పించుకొని, నీ మరణానికి కారణం కాబోయే నీ చెల్లెలు పుత్రుడు, కానీ నీ చెల్లెలు కాదు కదా, ఆమె సంతానాన్ని నీకు అప్పగిస్తాను అని చెప్పి పరిస్థితిని చెక్కదిద్దాడు. రక్షణ కల్పించడం తన బాధ్యత కాబట్టి వసుదేవుడు ఏదో విధంగా పరిస్థితిని కాపాడాడు. నా చెల్లెలు అమాయకురాలు, ఇప్పుడే ఆమెకు వివాహమయ్యింది, ఆనందంగా ఆమె మెట్టింటికి వెళ్తున్నది, ఇది మంగళకార్యం అని కంసుడు భావించనే లేదు. చెల్లి నుండి ప్రమాదం రాబోతుందని తెలియగానే అతడు దేనిని పట్టించుకోలేదు. బంధం లేదు, శుభకార్యం కానీ చూడలేదు. ఇదే దానవ లక్షణం. దానవత్వం అంటే స్వార్థం. ఇది ఇలా ఉంటే మరి దేవలక్షణం ఎలా ఉంటుంది? దేవలక్షణం కలిగిన వాడు దేనినైనా చేయడానికి ముందు ఆలోచన చేస్తాడు. ఉదాహరణకి అర్జునుడు. దాయాదులు అతడిని ఎంతో అవమానించారు, రాజ్యాన్ని అపహరించారు, 13 ఏళ్ళు వనవాసానికి పంపారు, భార్య అవమానించబడింది, ఇంకా ఎన్నో జరిగాయి. అయినా అతడు నా బంధువులను ఎలా చంపేది? ఎదుటి పక్షంలో ఉన్నది బంధువులు, సోదరులే కదా. కృష్ణ, నేను వీరిని చంపలేను, వారిని రాజ్యాన్ని భోగించనివ్వండి అని అన్నాడు. ఇది దేవలక్షణం. ఈ విషయాలు మనకు భగవద్గీతలో కూడా కనిపిస్తాయి. దైవీ గుణాలు ఎలా ఉంటాయి అంటే నిర్భయత్వము, స్వీయ స్థితి, పవిత్రీకరణ, ఆధ్యాత్మిక జ్ఞానము, జ్ఞాన సాధన, దానము, ఆత్మనిగ్రహం, యజ్ఞాచరణం, వేద అధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, తప్పులు పట్టడానికి విముఖత, సకల జీవుల పట్ల దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజము, క్షమాగుణము, ధైర్యము, శుచిత్వము, అసూయ రాహిత్యము, గౌరవ వాంఛ లేకపోవడం అనే ఈ గుణాలు దైవీ స్వభావం కలిగిన ధర్మపరాయణులైన వ్యక్తులలో ఉంటాయి. అలాగే రాక్షస ప్రవృత్తి. రాక్షస ప్రవృత్తి కలిగిన లక్షణాలు గర్వము, పొగరు, అహంభావము, కోపము, పరుషత్వము, అజ్ఞానం అనే ఈ గుణములు కలిగి ఉంటారు. మరియు అసుర స్వభావులకు ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదు. శుచిత్వము కానీ, సదాచారము కానీ, సత్యము కానీ వారిలో కనపడదు. దేవగుణము ముక్తిని కలుగజేస్తాయి, మరి అసురగుణములు బంధానికి కారణమవుతాయి. హరే కృష్ణ.